హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మోరామా. కల్కి 2898 ADకి సంబంధించిన ఒక ఫేక్ న్యూస్ అండ్ అదే మూవీకి సంబంధించి ఒక కొత్త అప్డేట్ కోసం చెప్పబోతున్నా. మిర్జాపూర్ సీజన్ 3లో మున్నా బాయ్ ఫ్యాన్స్కి ఒక పెద్ద షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నా. ఈ వీడియోలో మంచు విష్ణు అప్కమింగ్ మూవీ అయిన కన్నప్పలో ఒక బాలీవుడ్ యాక్టర్ యాడ్ అయ్యారు. అది ఎవరో చెప్పబోతున్నా. సో దానికోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ మన ఛానల్లో ఏం వీడియో చేయాలో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. బాలీవుడ్ నుండి రాబోతున్న మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రామాయణ. ఇవి మొత్తం 3 పార్ట్స్గా అయితే తీయబోతున్నారు. ఇందులో లార్డ్ శ్రీరామ క్యారెక్టర్ని రణబీర్ కపూర్, సీత క్యారెక్టర్ని మన టాలీవుడ్ ప్రిన్సెస్ అయిన సాయి పల్లవి అండ్ రావణ క్యారెక్టర్ని రాకింగ్ స్టార్ యష్ ప్లే చేయబోతున్నారు. అయితే ఈ మూవీకి ఏఆర్ రెహమాన్తో పాటుగా హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన హెన్స్ జిమ్మర్ కొలాబరేట్ కాబోతున్నారు. ఇంటర్స్టెల్లార్, ద లయన్ కింగ్, డ్యూన్, గ్లాడియేటర్, ద డార్క్ నైట్, ఇన్సెప్షన్, బ్లేడ్ రన్నర్ 2049 ఇలా చాలా ఫేమస్ మూవీస్కి ఈయన మ్యూజిక్ని అందించారు. ఇప్పుడు మన ఇండియన్ మూవీ అయిన రామాయణానికి కో మ్యూజిషియన్గా డెబ్యూట్ ఇవ్వబోతున్నారు. నార్మల్గా పాన్ ఇండియా మూవీ తీయడం అంటే అంత ఈజీ కాదు. అలాంటిది ఒకేసారి 2 పాన్ ఇండియా మూవీస్ని డైరెక్ట్ చేసేది ఎవరైనా ఉన్నారంటే అది తమిళ్ డైరెక్టర్ శంకర్ గారే. లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ప్రకారం గేమ్ చేంజర్ అండ్ ఇండియన్ 2 ఈ 2 మూవీస్ రిలీజ్ డేట్స్ని ప్లాన్ చేసేశారు. రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ అక్టోబర్ 2024లో రిలీజ్ చేద్దాం అని డిస్కషన్స్ అవుతున్నాయి. ఎందుకంటే అది హాలిడే సీజన్ కాబట్టి, అంటే మనకి దసరా. కానీ గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి 15 to 20 డేస్ వర్క్ రిమైనింగ్ ఇంకా అలానే ఉంది. మేబీ చెప్పిన డేట్ కాకుండా మళ్ళీ పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలానే ఉన్నాయి. ఇకపోతే ఇండియన్ 2 ఈ మూవీ మొత్తం కరప్షన్ బేస్డ్ అని తెలిసిందే. కాబట్టి ఈ మూవీని ఎలక్షన్స్కి ఎఫెక్ట్ కాకూడదని ఎలక్షన్స్ అయ్యాక రిలీజ్ చేసుకోమని చెప్పారు. 2 భారీ బడ్జెట్ మూవీసే. 2 ఈ ఇయర్లోనే రిలీజ్ అవుతాయా అంటే మేబీ నో అనే చెప్పొచ్చు. సీతారామ మూవీ డైరెక్టర్ అయిన హను రాఘపుడితో ప్రభాస్ నెక్స్ట్ మూవీ కన్ఫర్మ్ అయిపోయిందంట. ఇది నేను చెప్పట్లేదండి, సీతారామం డైరెక్టర్ అయిన హను రాఘపుడి వరంగల్లో జరిగిన ఒక ఈవెంట్ NIT ఈవెంట్లో అఫీషియల్గా అనౌన్స్ చేసేశారు. సో మూవీ ఎలా ఉండబోతుందంటే ఇది ఒక పీరియాడిక్ యాక్షన్ ఫిలిం, అంటే హిస్టారికల్ మూవీ. ఇందులో రొమాన్స్ అండ్ యాక్షన్ పార్ట్ అయితే చాలానే ఉంటుందంట. రొమాన్స్ అంటే అన్ని సినిమాల్లో ఉండేటట్టు కాదు. సీతారామం మూవీలో చూసాంగా ప్యూర్ లవ్ అంటే ఎలా ఉంటుందో అలానే ఈ కాంబోలో వస్తున్న మూవీ కూడా ఉండబోతుందంట. ఈ మూవీకి సంబంధించి ఆల్రెడీ విశాల్ చంద్రశేఖర్ గారు 3 సాంగ్స్ని కూడా కంపోజ్ చేసేసారు. చూస్తుంటే ఈ మూవీ వర్క్స్ అనేవి చాలా ఫాస్ట్గానే అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. మంచు విష్ణుస్ కన్నప్ప ఈ మూవీ చాలా భారీ బడ్జెట్తో తీస్తున్నారని చెప్తున్నారు. క్యాస్ట్ కూడా బాగానే ఉంది. ఈ మూవీకి మహాభారతం ఫేమ్ అయిన ముఖేష్ సింగ్ అయితే డైరెక్ట్ చేయబోతున్నారు. ఈయన ఇప్పటి వరకు చాలా టీవీ సిరీస్ని తీశారు. ఇప్పుడు మంచు విష్ణుని పెట్టి కన్నప్ప అనే మూవీని తీస్తున్నారు. ఇందులో లార్డ్ శివాగా ప్రభాస్ క్యామియో అయితే ఉండబోతుందని ఆల్రెడీ అఫీషియల్గానే చెప్పేశారు. అండ్ కన్నప్ప మూవీకి సంబంధించి బిగ్ కాస్టింగ్ చూసుకుంటే మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు అండ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. అండ్ లేటెస్ట్గా బాలీవుడ్ నుండి ఇంకో యాక్టర్ కూడా యాడ్ అయ్యారండి. ఆయనే బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్. ఈ మూవీ ప్రెజెంట్ రామోజీ ఫిల్మ్ సిటీస్లో షూటింగ్ జరుగుతుంది. ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ది షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందంట. అండ్ మ్యూజిక్ బై మణి శర్మ. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ మూవీ ట్రైలర్. మున్నా బాయ్ మిర్జాపూర్ చూసిన వాళ్ళందరికీ ఈ పేరుతో పరిచయం అవసరం లేదు. దివ్యాండు శర్మ ప్లే చేసిన ఈ మున్నా బాయ్ క్యారెక్టర్ ఆడియన్స్లో ఒక మంచి ప్లేస్ని సొంతం చేసుకుంది, ముఖ్యంగా తెలుగు పీపుల్లో. ఎందుకంటే ఆ బోల్డ్ డైలాగ్స్ అండ్ ఆ థ్రిల్లింగ్ స్టోరీ లైన్ వలన. ఇలా సక్సెస్ఫుల్గా 2 సీజన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ 3rd సీజన్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అంతెందుకు నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నా. అయితే 3rd సీజన్ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది అని ఒక అప్డేట్ కూడా వచ్చింది. దీనితో మన మిర్జాపూర్ ఫ్యాన్స్ అంతా చాలా ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. దివ్యాండు శర్మ మున్నాబాయ్ క్యారెక్టర్ ప్లే చేయాలి అని అనుకోవట్లేదంట. దీనికి కొన్ని పర్సనల్ రీజన్స్ అయితే ఉన్నాయని చెప్పారు. మున్నాబాయ్ లేకుండా మిర్జాపూర్ అంటే కూరలో ఉప్పు లేనట్టే. పోనీ ఈ క్యారెక్టర్కి రీప్లేస్మెంట్ చేద్దామన్నా ఫ్యాన్స్ ఒప్పుకోరు. సో ఈ క్యారెక్టర్ ప్లే చేయాలి అంటే దివ్యాండు శర్మ ఒప్పుకోవడం తప్ప మరో దారి అయితే ఏం లేదు. ప్రభాస్ గారి మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అయిన కల్కి 2898 ADలో వీక్లీ ఏదో ఒక బిగ్ హీరో యాడ్ అవుతూనే ఉన్నారు.
దీనికి ఆడియన్స్లో రోజు రోజుకి ఎక్స్పెక్టేషన్స్ కూడా భారీగానే పెరిగిపోతున్నాయి. దీంతో పాటుగా రోజు ఏదో ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతూనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి మూవీ చాలా బాగుంది, చాలా మంచి క్యాస్టింగ్ ఉంది, సూపర్ స్టోరీ లైన్ ఉంది, కానీ ఫ్లాప్ అవ్వడం మీరు ఎక్కడైనా చూసారా? ఎందుకంటే చాలాసార్లు ఇలానే జరుగుతుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్. కొంతమంది మూవీ ఫ్లాప్ చేయడానికి ఆ మూవీ మీద సోషల్ మీడియాలో చాలా హైప్ ఇస్తారు, చాలా వరకు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారు. లైక్ ఎలాంటిదంటే, జస్ట్ హీరో ఎంట్రీ కోసం 10 కోట్లు ఖర్చు పెట్టారు అలాంటివి. తీరా సినిమా చూసాక హీరో ఎంట్రీ రీజనబుల్గానే ఆ సీన్కి తగ్గట్టే ఉంటుంది, కానీ ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారు ఓన్లీ బికాస్ ఆఫ్ స్ప్రెడ్డింగ్ ఫేక్ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు కల్కి 2898 ADలో కూడా ఇదే జరుగుతుంది. చాలామంది వరకు ఈ మూవీ మీద చాలా హైప్ అండ్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ని పెంచుకుంటున్నారు. ప్రభాస్ మూవీకి ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవడంలో తప్పులేదు, కానీ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఒక హద్దు ఉంటుంది. ఆల్రెడీ ఆదిపురుషుని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి స్పెషల్గా చెప్పవసరం లేదు. డిజ్నీతో కొలాబరేట్ అయ్యారు, 600 కోట్ల బడ్జెట్, అవతార్ లెవెల్ VFX, ఇలా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేశారు. ఇందులో కొన్ని నిజాలున్నా వాటిని ఓవర్ చేసి చెప్పారు. దీనివల్ల మూవీ కూడా ఎఫెక్ట్ అయ్యింది. ఇకపోతే ఆ ఫేక్ ట్రైలర్స్. ఇన్స్టాలో ఒక హాలీవుడ్ ట్రైలర్ని కట్ చేసి దాన్ని రికార్డ్ చేసి కల్కి 2898 AD మూవీది అని రూమర్ స్ప్రెడ్ చేశారు. అది టోటల్లీ ఫేక్. ఈ మూవీ ఇప్పటికే చాలాసార్లు పోస్ట్పోన్ అయ్యి May 30కి ఫైనల్ అయింది. బట్ అది కూడా కన్ఫర్మ్ కాదు. మూవీ టీమ్ అఫీషియల్గా చెప్పినా అది కన్ఫర్మ్ కాదు, ఎందుకంటే అది ఎలక్షన్స్ టైం కాబట్టి. సో చూద్దాం మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నెక్స్ట్ మన ఛానల్లో ఏ వీడియో అయితే రావాలో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. జై హింద్.